ఓకే. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మీకు అందరికి కూడా వందనాలు. ప్రభు మహాకృపను బట్టి మరి తిరిగి మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మరి దేవుడు ఇచ్చే ఈ యొక్క సువర్ణ అవకాశాలని భావిస్తాను నేను. కాబట్టి అనేకులకి రాని ధన్యత మరి దౌర్భాగ్యులము ఎన్నికలేని వారి మాకు మరి ప్రభు జ్ఞాపకం చేసుకొని మరి తన యొక్క పరిచర్యలో వాడుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనాస్తాం. ఈ దినము మరి ప్రభు యొక్క సన్నిధిలో మరి కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయపడను గాక. రూతు గ్రంథం రూతు గ్రంథాన్ని ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రూతు గ్రంథం రూతు గ్రంథం యొక్క మరి విశేషాలు కొన్ని చెప్పాలని మీకు ఇష్టపడుతున్నాను ఈ రాత్రి. ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆ రూతు గ్రంథం యొక్క మరి అవగాహన కొన్నిసార్లు మనం పెరగగలిగితే అది చాలా బాగుంటదని, న్యాయాధిపతుల కాలం తర్వాత ఇంకా ఆ కాలం ఉన్నప్పుడే రూతు గ్రంథం ఏలిన దినాలలో రూతు గ్రంథం గురించిన ప్రస్తావన జరుగుతుంది. రూతు గ్రంథము మరి మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము, మరి మూడో అధ్యాయము, 4 అధ్యాయాల చేత ఈ రూతు గ్రంథం నింపబడింది. రూతు గ్రంథము మనతో దేని గురించి మాట్లాడుతుందంటే, మొదటి అధ్యాయము మరి విడిచిపెట్టిన కృప, పొందిన కృప గురించి రూతు గ్రంథం మొదటి అధ్యాయం మనతో మాట్లాడుతుంది. రెండవ అధ్యాయము రూతు గ్రంథం దేని గురించి మాట్లాడుతుందంటే, దేవుని యొక్క ఏర్పాటు గురించి మనతో మాట్లాడుతుంది. మూడో అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే, ప్రేమ మరియు విశ్వాసముల గురించి మూడో అధ్యాయం మాట్లాడుతుంది. నాలుగో అధ్యాయం ఋతు గ్రంథం దేని గురించి మాట్లాడుతుందంటే, విమోచన గురించి మనతో మాట్లాడుతుంది. ఈ రాత్రి మరి జూమ్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు యొక్క సన్నిధిలో అడుగుతున్నాను, మరి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలంగా ప్రభుని ఎరిగి ఆయన సన్నిధిలో మనము రక్షింపబడి ఆ ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన మరి సంఘంగా మనం ఇక్కడ కూడి ఉన్నాం. మన యొక్క జీవితంలో కూడా రూతు రూతు గ్రంథం యొక్క ఈ 4 ప్రాముఖ్యమైన అంశాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయని, మరి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క ఈ యొక్క పాత్రలు, ఈ 4 అధ్యాయాల యొక్క మరి విశేషాలు మనలో కూడా ఉన్నాయని ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ రూతు గ్రంథం మరి మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే మరి ఆ ఎలిమెలేక్ అని మనుషుడు ఉన్నాడు. మరి అతని భార్య పేరు మరి నయోమి. ఎలిమెలేకు నయోమి వారికి 2 కుమారులు. ఈ వీరు మరి బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతమునకు వారు పోయినారు. బెత్లెహేం నుండి మోయాబు ప్రాంతం. మోయాబు ప్రాంతం అనగా మనకు బాగా తెలుసు, మోయాబు ప్రాంతము చాలా పాపభూయిష్టమైన ప్రాంతము. ఈ మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చినారంటే మనకు బాగా తెలుసు. మరి వీళ్ళు అక్రమమైన సంతానం అని కూడా మోయాబీల గురించి రాయబడింది. ఈ మోయాబు ప్రాంతం చాలాసార్లు మనం కూడా బెత్లెహేం అనగా రొట్టెల గృహము అని మనకు బాగా తెలుసు. రొట్టెల గృహములో నుంచి మనము ఎక్కడికి పోయినామంటే, ప్రభు యొక్క కృపను విడిచిపెట్టి మోయాబు అనే పాపభూయిష్టమైన ప్రాంతంలోకి మనము పోయినాం. మోయాబు అనే పాపభూయిష్టమైన ప్రాంతానికి మనం పోయినాం. ఆ పాపభూయిష్టమైన ప్రాంతానికి పోవడమే కాకుండా అక్కడ ఉండడానికి మరి స్థిరపడినాం. ఎలిమెలెకు వారి కుటుంబము మరి ఎక్కడికి దేనికి పోయినారంటే, మరి బెత్లెహేము ప్రాంతాల్లో కరువు వచ్చింది. మరి మరి కొద్ది కాలం బతకడానికి పోయినారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే, దయచేసి జాగ్రత్తగా, అంటే ఈ అధ్యాయాలన్నీ కూడా మనకు బాగా సుపరిచితం కాబట్టి ఎన్నోసార్లు చదివినాం కాబట్టి రూతు గ్రంథాన్ని మరి నేను స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే సందర్భం వేరు. నేను జస్ట్ నేను ఉపద్ఘాతాన్ని నేను మీకు చెప్తాను. ఎలిమెలెకు మరి నయోమి వీరి కుటుంబము అక్కడికి మరి కరువు కాలంలో లేదా కరువు సమయంలో వారు అక్కడికి పోయినారు. వారు అక్కడికి పోయిన తర్వాత మామూలుగా జనరల్ గా వలస అని మనం అంటాం కదా, వలస పోయిన వాళ్ళు అక్కడే స్థిరంగా పర్మనెంట్ గా ఉండరు. పర్మనెంట్ గా ఉండరు. వారు మరి వారి పనిని అయిపోగొట్టుకొని, లేకపోతే వారికి ఇక్కడ ఉపాధి దొరికితే తిరిగి వారు ఏం చేస్తారంటే తిరిగి వారు వారి యొక్క ప్రాంతానికి వస్తారు. కానీ
ఈ నయోమి ఎలిమెలెకు చేసిన వారి పని ఏంటంటే వారు మోయాబు ప్రాంతానికి పోవడమే కాకుండా అంటే దేవుడు ఒక మరి రొట్టెల గృహము బెత్లహేము ప్రభు జన్మించిన స్థానము లేకపోతే ఎంతో ప్రాముఖ్యమైన మరి ఆ ప్రదేశం నుండి మరి బెత్లహేంలో మరి బెత్లెహేము ఆ ప్రాంతం అంతా కూడా మరి విడిచిపెట్టి మరి మోయాబు పోవడమే ఒక తప్పు అయితే అక్కడ నివసించడం మరొక తప్పు అయితే అక్కడున్న స్త్రీలను వివాహం చేసుకోవడం చాలా పాపం అని చెప్పి సంఖ్యాకాండంలో రాయబడింది. చూడండి, కొన్నిసార్లు ఒక తప్పు కొరకు ఇంకొకటి, ఇంకో తప్పు కొరకు ఇంకొకటి, ఇంకో తప్పు కొరకు ఇంకోటి చేసుకుంటూ వచ్చినారు అంటే కృపను విడిచిపెట్టినారని అర్థం. ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభు ప్రభు యొక్క సన్నిధిని విడిచిపెట్టి మోయాబు లాంటి ప్రాంతాల్లో ఎంత కాలం నువ్వు జీవించినా, ఎంత కాలం నువ్వు నేను బతికినా, ఎంత కాలం మనం అక్కడ మరి నివాసం చేసినా కూడా ఆఖరికి మనం చవి చూసేది ఏంటంటే నష్టమే. ఆఖరికి మనం చవి చూసేది నష్టమే. నేను చాలాసార్లు చెప్తాను మందిరంలో మీరు ఎంత ప్రపంచమంతా తిరిగిరండి, ఆఖరికి మందిరం కాడికి రావాలి అని చెప్తాను. ఎన్నైనా చేయండి, ఆఖరికి దేవుని యొక్క సన్నిధి శరణం కదా. బహుశా నువ్వు నిలబడి రాకపోతే పడుకున్న మందిరానికి తీసుకొస్తారు నిన్ను. కాబట్టి నువ్వు ఒక్కనివి రాకపోతే నిన్ను నలుగురన్నా మోసుకొని వస్తారు. చిట్ట చివరికి మందిరానికి రావాల్సిందే. ఇదే విషయాన్ని లోతు జీవితంలో కూడా అనుభవించినాడు. లోతు లోతుకు చెప్తాడు దేవుడు, అయ్యా లోతు, నువ్వు పోయి కొండ ప్రాంతంలో ఆ కొండ అవతల నువ్వు దాక్కో అంటే లోతు అంటాడు మరి ఆ లోతు, లేదు ప్రభా, నిన్ను పక్కనున్న ఆ యొక్క గ్రామంలోకి నేను పోతా, ఆడైతే నేను బతుకుతా అంటాడు. సరే నువ్వు పో, నీ ఇష్టం. ఆడికి పోయిన తర్వాత మళ్ళా పరిగెత్తుకుంటూ కొండ దగ్గరికి పోతాడు ఎవరు? లోతు. చూడండి, అలాంటి పరిస్థితి అంటే ఆఖరికి ప్రభు ఎక్కడ మనకు స్థిరపరిస్తే అక్కడికే మనము పోవాలి. ఇది ఎలిమెలకు మరి మర్చిపోయినాడో లేకపోతే గ్రహించలేకపోయినాడో, లేదా మోయాబు ప్రాంతం చాలా రమ్యమైన ప్రాంతము, మరి ఆ ప్రాంతంలో మరి ఆ తాను బానిస అయిపోయినాడు. అక్కడికి పోయిన తర్వాత ఇరుక్కపోయినాడు. ఎవరు అంటే ఎలిమెలేకు వారి కుటుంబం. అడిగి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారి కుమారులకు వివాహం చేసినారు. ఒకరి పేరు రూతు, ఇంకొకరి పేరు ఓర్పా. చూడండి, ఎప్పుడైతే మరి త- ఎలిమెలెకు చనిపోయిన తర్వాత వారి ఇరువురు కుమారులు కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు నయోమికి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే మరి బెత్లెహేము ప్రాంతము తిరిగి దేవుడు దర్శించినాడనే మాట తన చెవున పడింది, గుర్తు తెచ్చుకుంది. చాలాసార్లు మనం కూడా ప్రభు యొక్క సన్నిధి నుంచి దూరం అయినా లేకపోతే ఆయనను మనం విడనాడినా, మన దూరంగా వెళ్ళిపోయినా లేకపోతే వేరే ఆశ్రయించినా కూడా చిట్ట చివరికి నయోమి లాంటి వారు మనకు కావాలా అంటే కృపను తిరిగి సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కృపను ఎప్పుడైతే తను సంపాదించుకుందో అంటే తన గృహాన్ని జ్ఞాపకం చేసుకుంది. నేను బెత్లహేమ్కి వెళ్తే గాని నేను ఆశీర్వదింపబడను, లేకపోతే నేను పోషించబడను, మరి ఆడనే ఆ పోషణని తెలుసుకుంది. ఇద్దరు కోడళ్ళకి చెప్పింది. ఓర్పా ఋతుకు ఏమని చెప్పిందంటే, అమ్మా, మీరు యవనస్తులు, మీరు తిరిగి మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతాను మా ఊరికి అని చెప్పేసి అనింది. కృప దగ్గరికి నేను వెళ్తాను. కృప దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఓర్ప తను ఎంతగానో మరి ప్రేమించి ముద్దు పెట్టుకొని తన ప్రాంతానికి మోయాబుకి వెళ్ళిపోయింది. రూతు మాత్రం అతను హత్తుకుంది. అతను హత్తుకొని తిరిగి బెత్లెహేంలోకి వచ్చింది. బెత్లెహేంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక మాట. ఇప్పుడు రెండో అధ్యాయంలోకి ఎవరు వచ్చినారంటే రూత్ వచ్చింది. రూతు యొక్క ఏర్పాటు రూత్ యొక్క ఏర్పాటు కృపను విడిచిపెట్టిన నయోమి మరి కృపను వెంబడించి తిరిగి బెత్లెహేం రొట్టెల గృహంలోకి వచ్చింది. తనతో పాటు మరి కృపలోకి నడిపించింది రూతును. రూతు కూడా ఇప్పుడు కృపలో ఉంది. బెత్లెహేం అనే ప్రాంతంలోకి వచ్చింది. చూడండి, రెండో అధ్యాయంలోకి ఎప్పుడైతే రూతు వచ్చిందో దేవుని యొక్క ఏర్పాటు రూతు విషయంలో ఇక్కడ నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క ఏర్పాటు రూతు గ్రంథం రెండో అధ్యాయము. ఈ ఏర్పాటులో ముఖ్యంగా ప్రభు మాట్లాడే మాట ఏంటంటే రూతు జీవితంలో లేనిది రెండో అధ్యాయంలో రూతుకు ఇవ్వాలని ప్రభు ఇష్టపడినాడు. రూతు జీవితంలో లేనిది రెండో అధ్యాయం ద్వారా ప్రభు రూతుకి ఇవ్వాలని ఇష్టపడినాడు కదా. ఫస్ట్ అసలుకి మనకు మరి ఆ ఏర్పాటులో ఉన్న విషయం అంటే రూతుకు డిఫరెన్స్ తెలియాలి కదండి. రూతుకు డిఫరెన్స్ తెలియాలి కదా. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తే, ఇప్పుడు మారుతి కారుకి బెంజ్ కారుకి
డిఫరెన్స్ తెలిస్తేనే కదా మనం బెంజ్ కారుకి పోతామా మారుతి కారుకి పోతామా అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు రూతు కూడా అసలుకి నీకు బెత్లహేములో ఏముంది, మోయాబులో ఏముంది అనే డిఫరెన్స్ నీకు తెలియకపోతే రూతు జీవితంలో మరి సరైన ఏర్పాటు తనలోకి రాదు. ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో ఇప్పుడు మనం ఆరంభిద్దాం. దేవుని యొక్క మాటలు మనం వినడానికి ఇప్పుడు మనం మన మనస్సును సిద్ధపరచుకున్నాం. అసలు రూతు దేవుని యొక్క ఏర్పాటులోకి రావడానికి తాను మొదట ప్రభు తన జీవితంలో ఏం చేసినాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి నేను చదువుతాను. నయోమి పెనిమిటి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశీయుడు ఉండి అతని పేరు బోయాజ్. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోకి పోయి ఎవని కటాక్షం పొందగలిగనో వాని వెనుక పరిగెరుకుదనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని చెప్పాను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట మరి మరి రూతు తాను ఇప్పుడు మరి మోయాబు ప్రాంతంలోకి వచ్చింది. ప్రభు ఇష్టపడింది ఏంటంటే రూతు మరి తన అతను హత్తుకున్న తర్వాత తన యొక్క తన కృపలోకి వచ్చిన తర్వాత ప్రభు రూతుకు నేర్పియాలనే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రూతు యొక్క ఏర్పాటు తనకు సహవాసాన్ని అందించాలని ప్రభు ఇష్టపడినాడు. అసలు మోయాబులో ఉన్నది ఏ సహవాసము, బెత్లెహేములో ఉన్నది ఏ సహవాసం అనే వ్యత్యాసాన్ని రూతుకు తెలియపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం కూడా సహవాసము, మనల్ని ఎవరైనా మనల్ని అడిగితే మరి మీరు ఎవరైనా ఒక విశ్వాసాలను దగ్గరికి వెళ్తే ఒక పాస్ అయితే వాళ్ళు ఫస్ట్ మనల్ని అడిగేది ఏంటంటే మీరు ఏ సహవాసం అని అంటారు. రకరకాలుగా చెప్తాం. మనం హెబ్రోన్ సహవాసం అని, సిఎస్ఏ సహవాసం అని, పెద్దకో సహవాసం అని. అంటే నీ సహవాసాన్ని బట్టి నీ అలవాటు ఏంటో నీకు చెప్పేస్తారు. నీ సహవాసాన్ని బట్టి ఇప్పుడు క్యాథలిక్ సహవాసం ఉంటుంది. క్యాథలిక్ సహవాసంలో డిఫరెంట్ ట్రెడిషన్ ఉంటుంది వాళ్ళకి. హెబ్రోన్లో ఒక విధంగా ఉంటుంది, పెద్దకోస్లో ఒక విధంగా ఉంటుంది, సిఎస్ఐలో ఒక నీ సహవాసాన్ని బట్టే మరి నీలో ఉన్న స్థితి లేకపోతే నీలో ఉన్న స్టాండర్డ్ ని చెప్పగలం. కొన్నిసార్లు అంటే దీనిలో వ్యత్యాసం నేను చెప్పట్లేదు కానీ మోయాబులో ఉన్న సహవాసము మరి బెత్లెహేంలో ఉన్న సహవాసం యొక్క వ్యత్యాసాన్ని ఇప్పుడు రూతుకు తెలియాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు రూతు ఒక ఒక పొలంలోకి పోతుంది. పొలం అంటే ఒక సహవాసంలోకి రూతు పోతుంది. అసలు ఈ సహవాసంలో ఉన్నది ఏంటి అనేది, లేకపోతే తను అసలు మోయాబులో ఉన్నది ఏందని మనం ఫస్ట్ గ్రహించగలిగితే మరి రూతు బెత్లెహేంలో ఉన్న సహవాసం గురించి తనకు అవగాహన లేకపోతే దాని గొప్పతనం మనకు తెలుస్తుంది. ఈ రాత్రి అసలుకి మన సహవాసము, మనం చెప్తున్న సహవాసాలకి మోయాబులో ఉన్న సహవాసాలకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఎలాంటి సహవాసాలు ఉన్నాయో మోయాబు ప్రాంతంలో. ఇప్పుడు రూతుకు ప్రభు జ్ఞాపకం చేస్తాడు, అమ్మా నువ్వు ఏ సహవాసంలో నుంచి వచ్చినావో నీకు తెలుసా? మరి ఏ సహవాసంలో ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చినావో నువ్వు తెలుసా? దయచేసి చూడు. మరి ప్రభు చెప్తున్న ఈ మాటల్లో మనం కూడా ఈరోజు మనం ఎలాంటి సహవాసంలో మనం ఉన్నామో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ మొదటి వచనం దయచేసి నేను చదువుతాను. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములు తమ దేవతల తట్టు త్రిపురుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. అర్థమైందండి? ఇప్పుడు ఋతు మరి ఎలాంటి సహవాసంలో తను ఉందంటే దేవతల వైపు త్రిప్పే సహవాసంలో తను ఉంది కదా. ఇప్పుడు నయోమి పరిస్థితి ఏమైందంటే మోయాబులో ఉన్న సహవాసము వారిని దేవతల వైపు తిప్పడానికి వారికి ఏమైపోయిందంటే వారి మనసును తిప్పినారు. వాళ్ళ మనసును తిప్పినారు. అలాంటి ప్రాంతంలో రూతు కూడా అక్కడి నుంచి వచ్చింది. రూతుకు ఆశ్చర్యం, నాకు ఇలాంటి సహవాసంలో నేను ఉన్నానా? ఇలాంటి సహవాసం దేవతల వైపు త్రిప్పే సహవాసం అనగా మరి ప్రభుకు వ్యతిరేకమైన రూపం కానీ ప్రభుకు వ్యతిరేకమైన మరి ఆ ప్రభు స్థానంలో ఇంకొకరిని పెట్టడం దాన్ని దేవత అంటారు కదా. అది ఏదైనా సరే నువ్వు దేవుని కన్నా ఏది ఎక్కువగా దేవునిగా నువ్వు భావిస్తున్నావో అది దేవతని. చూడండి, దేవతల వైపు నీ మనసుని తిప్పే సావాసంలో ఉంది ఎవరంటే రూతు. అలాంటి మోయాబు ప్రాంతంలో ఉంది రూతు. ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ మనస్సు ఎటువైపు తిప్పబడుతుంది? మోయాబు వైపు తిప్పబడుతుందా? మోయాబులో ఉన్న దేవతల వైపు తిప్పబడుతుందా?
జాగ్రత్తగా గమనించాలని ప్రభు సెలవిస్తున్నాడు. రేపటి దిన ఆదివార సహవాసంలో పరిశుద్ధ సన్నిధిలో నువ్వు నిన్ను సిద్ధపడిపోవాలంటే అసలుకి నీ సహవాసం ఎక్కడ ఉంది అని ప్రభు యొక్క ప్రశ్న. రూతు రూతు మరి సహవాసం మోయాబులో ఉంది. తను ఇంకా బెత్లెహేం యొక్క సహవాసంలోకి ఇంకా రాలేదు. కానీ ప్రభు బెత్లెహేంలో ఉన్న మరి విశిష్టత గొప్పతనాన్ని మరి రూతుకు తెలియపరచాలని ఇష్టపడుతున్నారు. తెలియపరచాలంటే ఫస్ట్ పూర్వపు మన స్థితి, తన స్థితి ఎట్లాంటిదో, తను ఎక్కడి నుంచి వచ్చిందో తనకు మరి ఆ ప్రభు తనకు జ్ఞానోదయం కలిగిస్తే అసలుకి ఇక్కడున్న బెత్లెహేములో ఉన్న గొప్ప విషయాలు తను ఎరగగలదు. లేకపోతే మా చాలాసార్లు మరి మనలాగా ఆ, చెప్పేటోళ్ళు ఉండే మా ఊరే బాగుంది. మోషే ఇస్రాయల్ ప్రజలు అన్నారు కదా, మాకేది బాగుంది, ఐగుప్తే బాగుంది, మాకు ఐగుప్తే బాగుంది. రూతు కూడా అలాంటి మనసు తిప్ప తిప్పడానికి ముందు అలాంటి మనసు తిరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మోయాబు ప్రాంతంలో చాలా సుఖంగా ఉంటుంది. చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణీయమైన పరిస్థితులు మోయాబు ప్రాంతంలో ఉన్నాయి. కానీ దయచే ప్రభు రూతును మనసు మార్చడానికి, లేకపోతే ప్రభు చేస్తున్న మాట ఏంటంటే నువ్వు సహవాసంలో నువ్వు ఉండాలి. కానీ నీ ఉన్న సహవాసం ఎలాంటిదంటే ఆ సహవాసం చాలా ప్రమాదకరమైనది. అది దేవతల వైపు తిప్పే సహవాసం. దయచేసి చూడండి. రెండో విషయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. దయచేసి ఎవరైనా చదువుతారా? యోబ్, మ్యూట్లో ఉన్నావమ్మా. 19. ఆ, ఓకే, 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 ఆ, ఓకే. 15 అన్యు 19. అన్యులతో సహవాసం చేయక తాను ఎవరున్నారంటే స్వాస్థ్యంగా ఎలాంటి పొందిన సహవాసం ఉంది? ఎలాంటి అన్యులతో. అన్యులతో సహవాసము. అన్యులతో సహవాసం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మోయాబులో ఉన్న సహవాసాల గురించి, మోయాబులో ఉన్న సహవాసాల గురించి మరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి సహవాసం అంటే మొదటిది దేవతల వైపు తిప్పే సహవాసము. రెండవది ఏంటంటే అన్యులతో అన్యులతో ఉండే సహవాసం. మన సహవాసం ఎవరితో ఉంది? బహుశా మరి అన్యులతో మన సహవాసం మనకు ఉందేమో. బహుశా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్త పడతాం. మోయాబు ప్రాంతంలోని సహవాసం చాలా ప్రమాదకరం. ఎందుకంటే నయోమి నష్టపోయింది. ఈరోజు నువ్వు నేను నష్టపోకూడదనే దేవుడు నయోమిని రూతుని తీసుకొని వచ్చి సహవాసంలో పెట్టినాడు. సహవాసం దేవుని మందిరంలో నీకుండే సహవాసంలో ప్రభు పెడితే, ప్రభా నాకు మరి మోయాబే కావాలా, మరి నాకు ఆ ప్రాంతమే కావాలని పోతే చూడండి అక్కడ ఉన్న ప్రమాదకరమైన సహవాసాల గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్న జనులతో సహవాసం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి చూడండి. యోబు గ్రంథం 34:8. అతడు చెడుతనం చేయు వారికి చెలికాడాయను, ఉమ్. భక్తిహీనులకు సహవాస ఆయను. ఎవరున్నారండి ఇక్కడ? భక్తిహీనులతో సహవాసం. భక్తిహీనులతో కొన్నిసార్లు భక్తి పరులు భక్తిహీనులతో కలిస్తే వారి భక్తి కూడా పోతుంది. వారి భక్తి కూడా ఖచ్చితంగా మరి సన్నగిల్లుతుంది. జాగ్రత్త. భక్తి పరులు భక్తిహీనులు అంటే ఎవరు అంటే మరి అన్ని జనులనే కాదండి అర్థం. భక్తిహీనులు అంటే దేవుని మందిరానికి వచ్చి కూడా, దేవుని సహవాసంలో ఉండి, దేవుని దగ్గర ఉండి కూడా, మందిరంలో ఉండి కూడా భక్తిని కనపరచలేని వారు చాలా మంది ఉంటారు. భక్తిని ఉదాహరణగా చెప్తాను. సపోజ్ ఒక అక్క మరి ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి. మందిరం మందిరం ఉంటుంది, రేపు ఆదివారం పరిచర్య. మా బహుశా 10 గంటలకు మన సమయం చర్చి అనుకోండి. చర్చికి పోదామా అని ఒక సహోదరి అంటే పోదాంలే ఒక అర్ధ గంట లేట్. ఉం? ఏమైతే పాటలు పాడతారు కదా. ఆ పాటలు అయిపోయిన తర్వాత పడతాం కదా. ఫస్ట్ వర్తమానం పలానా అన్నది సునల్ అన్నది అనేది వినలే మనం. వర్తమానం రెండో వర్తమానానికి పోదాం. వీళ్ళని ఏమంటారంటే భక్తిహీనులు అంటారు. వీళ్ళని ఏమంటారండి? భక్తిహీనులు. మనుషులు చెప్పే వాక్యం కాదది. ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో, పులిపీటి మీద, పరిశుద్ధ సన్నిధిలో, ఆ యొక్క డయాసిస్ మీద ఎవరైతే నిలబడతారో మనుషులు మాట్లాడరు. మనుషులు మాట్లాడరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మాట్లాడరు. ప్రభువే వారితో మాట్లాడేసి కేవలం యంత్రాలు మాత్రమే వారు. కానీ ఆ యొక్క స్వరాన్ని మనం వినడానికి మనము సిద్ధపడాలి. వినని మనసు ఎవరికి ఉంటుందంటే భక్తిహీనులకు ఉంటుంది. చాలా సార్లు విశ్వాసులు అందుకే అంటాడు కదా పౌలు, మీరు బాగా పరిగెత్తుతుంటారు, మధ్యలో మిమ్మల్ని ఆపిన వాళ్ళు ఎవరు అంటాడు.
కదా. మీరు బాగా ఊరికెత్తుతున్నారు కదా. మొదట ఆరంభంలో ఎంత వీరులుగా శూరులుగా పరిచయలో ఎంతో చాకచక్యంగా ముందుకు సాగే మిమ్మల్ని ఎవరు మీకు అడ్డం వేసినారు? ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నారు? ఎవరు మీరు కాదన్నారు? ఎవరు మిమ్మల్ని ఆటంకపరిచినారు? వారి కొరకు వీళ్ళని ఏమంటారు అంటే భక్తిహీనులు అంటారు. జాగ్రత్త. మన సహవాసం మోయాబులో ఉన్నామేమో మనం కూడా. దేవుని కృపను విడిచిపెట్టి మోయాబులో అది బాగుంది అనుకుంటున్నావేమో. అక్కడ అన్ని జనులతో నీ సహవాసము, భక్తిహీనులతో నీ సహవాసము. అంతేకాకుండా దయచేసి చూడండి, మరి సామెతల గ్రంథంలో రాయబడింది 22వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 22, 24. కోపతి కోపచిత్తునితో సహవాసము చేయకుము. ఎవరంటే కోప చిత్తులతో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే భయం. అసలుకి రూతు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఆ, తను చాలా ఆశ్చర్యపడింది. చాలా మరి తను పశ్చాత్తాపడుతుంది. ప్రభా, దేవా, నేను ఇంతకాలము నా స్వజనులు లేకపోతే మోయాబు ప్రాంతంలో ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను ఇంతకాలం. నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ఒక మంచి సహవాసంలోకి నన్ను నడిపించు. మంచి చోట, మంచి పొలంలోకి నన్ను నడిపించు. అందుకే తాను మరి పొలంలోకి నడిచింది. ఆ పొలము బోయజుది. ఆ పొలం ఎవరిదంటే బోయజుది. ప్రభు నిన్ను బోయేజు పొలంలోకి ప్రభు నిన్ను నడిపించినాడు. బహుశా ప్రభు నిన్ను సిఎస్ఐ అనే బోయేజు పొలంలోకి నిన్ను నడిపించినాడు. నిన్ను పెంతకోస్తనే పొలంలోకి నిన్ను నడిపించినాడు. లేకపోతే రకరకాల పరిచర్లో నిన్ను నడిపించినాడు. బహుశా నీ సంఘం ఎలాంటిదైనా సరే, దాని డినామినేషన్ సహవాసాలు ఎలాంటివైనా సరే, ప్రభువు నిన్ను మొయాబు నుండి తీసుకొచ్చి నిన్ను ఇక్కడ సహవాసంలోకి నిన్ను పెట్టినాడని జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి చూడండి, ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. సామెతల గ్రంథం 24 మొదటి వచనం. దుర్జనులను చూచి మత్సరపడకుము. వారి దుర్జనులను చూసి సహవాసము కోరకుము. మధ్యర పడకము. వారి సహవాసము కోరకుము. వారి సహవాసం ఎవరంటే వినండి, దుర్జనుల సహవాసము. ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా, నా సహవాసము కోప చిత్తులతో ఉందా? దుర్జనులతో ఉందా? అన్ని జనులతో ఉందా? భక్తిహీనులతో ఉందా? దేవతల వైపు తిప్పే వారితో ఉందా? ఎందుకు నేను బలహీనపరచబడుతున్నా? ఎందుకు నేను ఉజ్జీవంగా నేను మార్చబడలేకపోతున్నా? ఇంతకాలం నేను వాక్యాలు వింటున్నా, టీవీలలో వాక్యం వింటున్నా, సంఘాలలో మరి వాక్యం వింటున్నా, మరి సేవకులు ఎంతో ప్రయాసపడి రకరకాల సేవకులను అమెరికా నుంచి, ఇక్కడి నుంచి, దేశ విదేశాల నుంచి ఎంతో మందిని పిలుచుకొచ్చి వాక్యం చెప్పిస్తున్నారు. దేని కొరకంటే మన సహవాసము స్థిరంగా ఉండాలని, ప్రభుతో మనకున్న సహవాసం స్థిరంగా ఉండాలని. మోయాబులో ఉన్న నేను ప్రభు దగ్గరికి నడిపించాలంటే ప్రభు యొక్క ఇష్టం. దయచేసి చూడండి, 28 సామెతలు 28:7లో కూడా ఒక సహవాసం గురించి ప్రభు మాట్లాడతాడు. దయచేసి చూడండి, 28:7. ఉపదేశమును అంగీకరించు కుమారుడు ఆ బుద్ధిగలవాడు. బుద్ధి గలవాడు. తుంటర్ల సహవాసం చేయవాడు తన హ్మ్. తండ్రికి అపకీర్తి తెచ్చును. చాలా సార్లు మన మ- మనం కూడా ఇలా ఈ కేటగిరీలోకి మనం కూడా వస్తాం. తుంటరులు అంటారు మనల్ని. ఏమంటారంట? తుంటరులు. కదా. మరి చాలా సార్లు తుంటరులు అనగా మరి ఎగతాళి చేసేవారని కానీ, లేకపోతే మరి ఆ, తమాషా పడేవారని కానీ, ఇలాంటి గుంపులో కొంతమంది ఉంటారు. బహుశా ప్రభు దయ కృప వల్ల ఇక్కడ అలాంటి వారు లేరని నేను అనుకుంటున్నాను. కానీ బహుశా అలాంటి కేటగిరీలో ఎవరైతే ఉన్నారో, బహుశా ఈ జూమ్ మీటింగ్ ద్వారా లైవ్ లో ఈ మాటలు ప్రభు చెప్తున్నాడు. తుంటర్లతో మన యొక్క సహవాసము ఉండకూడదు. తుంటర్లతో మన సహవాసము ఉండకూడదు. ఇవన్నీ మనల్ని ప్రభు యొక్క సహవాసం నుంచి మనల్ని దూరం తీసుకుపోతాయి. అలాంటి సహవాసంలో నేను ఉన్నావేమో. రూతు ఇదే సహవాసంలో తనుంది. మోయాబులు ఉండేవి ఇవే. తుంటరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులతో సహవాసం అని సామెతలు 13:20లో రాయబడింది. మూర్ఖులతో సహవాసము, తుంటరులతో సహవాసం, భక్తిహీనులతో సహవాసం, దేవతల తిప్పి సహవాసం, అన్యజనులతో సహవాసం, ఇలా రకరకాలైన సహవాసాలు మోయాబులు ఉన్నాయి. అలాంటి సహవాసంలో నుంచి దేవుడు రూతును భద్రపరిచి మరి ఆ, బెత్లెహేం అనే ప్రాంతంలో సహవాసంలోకి తీసుకొచ్చినాడు. దయచేసి చూడండి, ఇంకో 2 సహవాసాలు మనం చూసి మరి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. సామెతలు 31:3లో ఒక మాట రాయబడింది. సామెతలు 31:3. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము.
ఉమ్, రాజులను నశింపజేయు స్త్రీలతో ఉమ్. సహవాసము చేయకుము. చూడండి, నీ బలము ఎవరికి ఎక్కుము? స్త్రీలకు, స్త్రీలకు ఇయ్యకము. ఆ రాజులను నశింపజేయు రా స్త్రీలతో రాజులను నశింపజే స్త్రీలతో సహవాసము చేయకుము. చేయకము. ఈ మాటకు మనము మరొక విధంగా మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండు విషయాలు ఇక్కడ దాచబడి ఉన్నాయి. నీ బలము, నీ ధనము. ఏంటండి? నీ బలము, నీ ధనము కోల్పోయే సావాసంలో మనం ఉండకూడదు. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. నీ బలము, నీ ధనము, ఈ సహవాసం ఎలాంటిదంటే మందు తాగేతలతో సహవాసం ఉంటది కదా. మరి ఒక్కరు కూర్చొని తాగరు వాళ్ళు. వారు కూర్చొని తాగడమే కాకుండా పక్కనోడు కూడా కూర్చొని తాగాలి, తన స్నేహితుడు కూడా రావాలి కదా. ఆడ బలము పోతుంది, ఆడ ధనము పోతుంది, రెండు పోతున్నాయి. చూడండి, కొన్నిసార్లు మనం చేసే సహవాసము మన బలము, మన ధనము పోగొట్టే సహవాసం. ఇది ఒక చెడు సహవాసం అని మనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెడు సహవాసం. ఆఖరిగా యెషయా గ్రంథం 1 అధ్యాయం 23 వచనంలో మరి దొంగలతో సహవాసం అని రాయబడింది. ఆఖరికి దొంగలంటే ఎవరు అంటే బహుశా మనమే ప్రభుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా దొంగలించే దొంగల సహవాసము, ప్రభుకు చెందవలసిన ఘనతను చెందనీయకుండా దొంగలించే దొంగల సహవాసము, ప్రభుకు మరి ఆ ఆయనకి ఇవ్వవలసిన మరి మన కష్టార్జితంలో ప్రభుకి ఇవ్వవలసిన ఇవ్వకుండా దొంగలించే సహవాసము. అంతేకాకుండా మన సమయము, మన ఆరోగ్యము, మన ధనము, మనకు ప్రభు ఇచ్చిన సమస్తమును దొంగలించి ఎవరితో సహవాసం ఉన్నామంట? మనము దొంగలతో మన సహవాసం మనకు ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మోయాబు ప్రాంతంలో ఉన్నాయి. మోయాబు ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి మరి తాను లేకపోతే రూతు ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేం. బెత్లెహేంలో మరి ప్రభు ఆ బెత్లెహేంలో ఎలాంటి సహవాసం ఉందో, అమ్మా నీకు ఇక్కడ సురక్షితంగాను ఉంటావు. ఎట్లా ఉంటావు అంటే సహవాసంలో నీకు సురక్షితముగా ఉంటావు, నీకు క్షేమం ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది. మరి బోయేజు పొలంలో ఆహారం దొరుకుతుంది. బోయేజు పొలంలో ఏం దొరుకుతుందంట? ఆహారం దొరుకుతుంది. బోయేజు పొలంలో సిద్ధపరిచిన నీళ్లు దొరుకుతున్నాయి, చేదిన నీళ్లు. పనివారు చేదిన నీళ్లను నీవు త్రాగుము అంటాడు బోయేజు. అంతేకాకుండా బోయేజు పొలములో సహవాసములో మరి రూతుకు భద్రత ఉంది. ఏముందంటే భద్రత ఉంది. బోయేజు పొలములో రూతు యొక్క కదలికలను గమనించే మరి నాయకులు అక్కడ ఉన్నారు బోయేజు పొలంలో. అంతేకాకుండా బోయేజును హాని కలగకుండా తనకు మరి ముట్టకూడదని అక్కడ ఉన్న యవనస్తులకు మరి ఏదంటే క్రమశిక్షణ అక్కడ ఉంది బోయేజు పొలములో. చూడండి, ఈ సహవాసములో ఉన్న ఎంత గొప్ప ధన్యతలోకి ఎవరు వచ్చినారంటే రూతు వచ్చింది. అంతేకాకుండా ఈ రూతు ఆ పొలంలో పరిగెరుకుంటుంది. ఆమె కొరకు పరిగె విడిచిపెట్టమంటాడు, ఎక్కువగా విడిచిపెట్టమంటాడు ఎవరు? మరి బోయేజు. చూడండి, ఎంత గొప్ప సహవాసములు ఉంది. ఈ సహవాసముకి మరి మూడు ప్రాముఖ్యమైన సహవాసాలు ఈ యొక్క బోయేజు పొలంలో లేకపోతే బెత్లెహేములో మరి రూత్ యొక్క అనుభవములో తాను ఎప్పుడైతే తెలుసుకుందో, మోయాబు ప్రాంతంలో ఉన్న సహవాసాల గురించి ఎప్పుడైతే జరిగిందో, ఈ బెత్లెహేములో ఉన్న మరి బెత్లెహేములో బోయేజు మరి పొలంలో ఉన్న ప్రత్యేకత ఈ సహవాసంలో ఒకసారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం మొదటి యోహాన్ పత్రిక 1 అధ్యాయం 3 వచనం దయచేసి చూడండి. 1 యోహాను 3:1-3 దయచేసి చదవండి. 1 యోహాను కూడా 1. మీకును సహవాసం కలుగునట్లు మళ్ళీ మేము ఒకసారి చూసిన చదవమ్మా. దానిని వినిన దానిని అమ్మా మీకును మళ్ళీ ఒకసారి చదవమ్మా. మాతో కూడా ఉమ్, మీకును సహవాసము కలుగునట్లు ఆ, మేము చూసిన దానిని చూసిన వినిన దానిని దానిని వినిన మీకును దానిని. తెలియజేయుచున్నాము. ఉమ్, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన ఉమ్. కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో సహవాసం ఉంది అక్కడ? తండ్రితో కూడా సహవాసము, యేసు క్రీస్తుతో కూడా సహవాసము మనకు అక్కడ ఉన్నది. ఈ సహవాసం ఎక్కడంటే మరి బోయేజు పొలంలో ఉన్న సహవాసం యొక్క ప్రత్యేకత. ఈ బోయేజు పొలంలోకి దేవుడు రూతును నడిపించినాడు. మనం కూడా మరి రేపటి దినం మన యొక్క సిద్ధపాటులో బోయేజు పొలంలోకి బహుశా మనం కూడా వెళ్తున్నాం.
బోయజు పొలంలో ఏముందంటే మరి ఈ ఇది మోయాబులో లేదు, కానీ బోయజు పొలంలో ఉండేదంటే తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13-14 వచనంలో రాయబడింది పరిశుద్ధాత్మలో సహవాసం అని రాయబడింది. ఎవరితో సహవాసం? పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ సహవాసములో ఉన్న మనము మరి ప్రభు యొక్క సన్నిధిలో ఆ సహవాసంలో ఎప్పుడైతే మనం ఉంటామో, ప్రభు మన ఋతు జీవితంలో చేసిన గొప్ప కార్యం మరి మన జీవితంలో కూడా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో ఎలా ఉంది నీ సహవాసం అనేది జ్ఞాపకం చేసుకో. ఎంత నష్టంలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త పడడానికి జ్ఞాపకం చేసుకో. సిద్ధపడడానికి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువు దగ్గర ఈ రాత్రి నువ్వు మొరపెట్టుకుంటావో, ప్రభా నిజంగంటే నా సహవాసం చాలా ఘోరమైన సహవాసం, ఈ ఈ తెలవబడిన సహవాసాల్లో మరి ఏ సహవాసంలోనే ఒక్క సహవాసంలో కూడా నువ్వు లేవా? లేకపోతే చాలా సంతోషం. బహుశా ఉంటే మాత్రం ఈ రాత్రి ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభా క్షమాపణ కోరుదాం. ప్రభా నన్ను క్షమించు, నన్ను నన్ను క్షమించు, నన్ను క్షమించి నన్ను భద్రపరిచి నన్ను బలపరిచి ప్రభా మరి నీ యొక్క సావాసంలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మల సావాసంలో ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో మరి రూతు కలిగిన అనేకమైన మేలులు కూడా మనకు కూడా మరి పొందగలం. అక్కడ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఆరాధన మనకు కనపడుతుంది, ప్రార్థన మనకు కనపడుతుంది. 2వ అధ్యాయం మీరు తర్వాత మీరు చదువుకుంటే రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మరి చదివితే ఆరాధన మనకు కనపడుతుంది. అంటాడు బోయేజు, మరి ఏమి తెలిసి రూత్ అంటది, ఏం తెలిసి మీ ఆ మరి మోయాబు ప్రాంతం నుంచి వచ్చిన నన్ను కరుణించడానికి కటాక్షించడానికి ఏమి ఎరిగిన అంటాడు బోయేజు, నీవు అత్తకు చేసినంత కూడా నేను విన్నాను. నువ్వు ఎక్కడి నుంచి విడిచిపెట్టుకొని వచ్చినావో, ఏ సహవాసాలన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినావో నాకు తెలుసు. ఎరిగిన వాడని నేను, ఆయనకు సమస్తమును కూడా తెలిసిన దేవుడుగా అని ఉన్నాడు. కాబట్టి మన విషయము సమస్తము కూడా మన ప్రభుకు తెలుసు. సమస్తము ఆయన మనల్ని విడిచిపెట్టు దేవుడు కాదు. ఋతుకు రావాల్సిన ఆహారం తనకు దొరికింది. ఋతుకు రావాల్సిన మరి ఆ మరి స్థానం ఋతుకు దొరికింది. మరి జనరల్ గా ఎవరైనా ఒక కొత్త పొలానికి పోతే, మామూలుగా పల్లెటూరులో నేను పోతుంటాను కాబట్టి చాలా విచిత్రంగా చూస్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా పోయినారనుకోండి పనికి, గుంపులు గుంపులు పోతాయి. మామూలుగా పొలం పనులకి గుంపులు, వాళ్ళ బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ అని. ఆ బ్యాచ్ కి మించి ఇంకొకరు ఎవరైనా ఎక్స్ట్రా యాడ్ అయినారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ రోజు రాలేరు పొలంలోకి. ఎందుకంటే కిందికి పైకి చూస్తారు అడున్న వాళ్ళు. ఆల్రెడీ మేము వచ్చినాం కదా, మళ్ళీ ఎవరు నువ్వు కొత్తగా అని చూస్తారు. కానీ ఇక్కడ చూడండి, రూతు తను ఎరగలేదు అది పోయొచ్చు, మరి తన బంధువుడని తనకు తెలియదు. కానీ మరి ఆ, ప్రభు నడిపించిన దాన్ని బట్టి బోయజ్ పొలంలోకి పోయింది. బోయజ్ పొలంలోకి పోయిన తర్వాత అక్కడ పనివారు వారిలో ఉన్న గొప్ప గొప్ప విషయం, నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే అక్కడ ఉన్న పనివారి గురించి నాకు బోయజ్ గురించి మనం మాట్లాడతాము చాలాసార్లు, ఋతు గురించి కూడా మనం మాట్లాడతాం. కానీ అడున్న పనివారి యొక్క గొప్పతనాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే 2వ అధ్యాయంలో పనివారి మీద ఉన్న నాయకుడిని అడుగుతాడు, ఎవరు ఈ యొక్క కుమార్తె, ఎవరు ఈమె అని అన్నప్పుడు ఆయన అంటాడు, దయచేసి చూడండి 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయేజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు నుండి నయోమితో కూడా తిరిగి వచ్చి ఆ మోయాబురాలైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్య ఏరుకొని కొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చూడలేను, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండనని వాడు చెప్పాను. చూడండి, వాట్ ఏ గ్రేట్ రిపోర్ట్. మామూలుగా ఏమనాలా? ఉమ్, ఆ, జనరల్ గా మరి ప పరిగె లేకపోతే విడిచిపెట్టిన ధాన్యము మామూలుగా విడిచిపెడతారు పల్లెటూర్లలో పొలాలలో. ఇది మేము కూడా చూస్తాం కొన్నిసార్లు. ధాన్యం గింజలన్నీ కూడా మరి ఎవరైనా బీదోళ్ళు అంటే వాళ్ళు వచ్చి ఏరుకొని పోతుంటారు. చూడండి, ఏరుకొని పోయే దాంట్లో కూడా చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. ఏ మావాడే ఉన్నాడు, వాడు ఏరుకుంటాడు, ఇలాంటివి ఉంటాయి. కానీ చూడండి, ఎప్పుడైతే రూతు బోయేజు పొలంలోకి వచ్చిందో, పనివారు వారు కొత్తోళ్ళైనా సరే ఋతు గ్రంథంలో వాళ్ళ సహవాసం ఎంత గొప్పదంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో బోయజుతో పాటు వారు ఉన్నారు. కాబట్టి వారికి కూడా పనివారికి కూడా అదే లక్షణాలు ఉన్నాయి. పనివారి వారు నెగిటివ్ చెప్పట్లేదు ఋతు గురించి.
రేడియో ఆమె అడిగి వచ్చిందయ్యా. వచ్చినప్పటి నుంచి పని చేస్తుంది, ఏరుకుంటూనే ఉంది తను. ఏరుకుంటూనే ఉంది. ఉదయం కొంతసేపు మాత్రమే తను విశ్రాంతి తీసుకుంది అని చెప్పిన తర్వాత అప్పుడు బోయి రుతుతు, నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలోకి నువ్వు నీ మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, సహవాసంలో మనం ఉన్న ఆ, క్రమాన్ని బట్టి, లేకపోతే సహవాసంలో మనకున్న ఆ ఆసక్తిని బట్టి, విశేష ఆసక్తిని బట్టి ప్రభువు మనకు ఒక గొప్ప స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది కూడా జ్ఞాపకం చేసుకుంది. రూతుకిచ్చే స్థానం ఏంటంటే, ఇప్పుడు పనివారితో ఈక్వల్ గా చేసేసినాడు బోయేసు కదా. నువ్వు వీళ్ళు ఎక్కడ తింటే నువ్వు అక్కడ తిను, వారు ఏది చేదుకొని తీసుకుంటే నువ్వు అదే తీసుకో. అంతేకాకుండా వారు కాల్చిన పనులు వారికి ఆహారాన్ని సిద్ధపరిస్తే నీకు కూడా అదే ఆహారం నీకు ఉంటుంది. నీకు సపరేట్ లేదు. నీకు సపరేట్ సహవాసంలో ఉన్న గొప్పతనం అది. మనం సపరేట్ చేయబట్ల, సపరేట్ చెప్పండి. మనము కూడా బహుశా రూతులాగా సహవాసమును కోల్పోయిన వారమేమో, మోయాబు సహవాసంలో ఉన్నామేమో. కానీ రాత్రి ఆ సహవాసంలో నుంచి బెత్లెహేం అనే సహవాసంలోకి ప్రభు నిన్ను నన్ను నడిపించును గాక. చూడండి, భద్రత ఉంది, పోషణ ఉంది, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, రొట్టె విడుచుట ఉంది, నడుపుదల ఉంది. అంతేకాకుండా క్షేమం ఉంది. ఈ యొక్క పొలంలో క్షేమం ఉంది. చూడండి, ఈ యొక్క సహవాసంలో క్షేమం ఉంది. అంతేకాకుండా మరి ఇక్కడ రాయమన్న ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయం. ఆమె ఏ ఆమె ఏరుకొనుటకు 15వ వచనం. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్య ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచకుడి. అవమానపరచకుడి. చూడండి, అంటే చూడండి, ఇక్కడ ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇది సంఘంలో ఉన్న పరిస్థితులే. చాలాసార్లు మనము ఆసక్తితో చేస్తున్న కూడా చాలాసార్లు అవమానపరిచే వాళ్ళు ఉంటారు, అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. కానీ వారి విషయంలో మనం భయపడాల్సిన, లేకపోతే జంకాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెలు పడవేసి ఆమె ఏరుకున్నట్టు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించింది కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకోవచ్చు. తాను ఏరుకొని దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమెను ఏరుకొనిన వాడు చూచి ఆమెను తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిలిచిన దాన్ని చూచి చూపించి ఆమెకిచ్చెను. చూడండి, ఎంత గొప్ప సవాసం. ఋతు ఒక్కటే ఆశీర్వదింపబడ్డమే కాకుండా ఆహారం, తన అత్తను కూడా పోషించడానికి దేవుడు ఋతును వాడు. ఇది సావాసం. అంటే బహుశా అనుకోవచ్చు, నా భార్య రాదు, నా భర్త రాడు, నా పిల్లలు మందిరానికి రారు. కానీ నీవు అడుగు వేయడం వల్ల, సావాసంలో నువ్వు ఉండడం వల్ల దేవుడు మరి ఆ, నయోమిని కూడా పోషించినట్టుగా, ప్రభు నయోమిని కూడా పోషించినట్టుగా అదే పోషణ మన మన బిడ్డలకు, లేకపోతే మన కుటుంబ సభ్యులకు కూడా ఆశీర్వాదకరంగా అడుగు వేయడం నీ బాధ్యత. సహవాసంలోకి రావడం నీ బాధ్యత. రావడానికి ప్రభు నిన్ను నన్ను సిద్ధపరుచును గాక. సహవాసంలో ఉండడానికి సిద్ధపరచడం. కాబట్టి ఈ రెండు వ్యత్యాసాలు, డిఫరెన్స్ ను మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ రాత్రి. సహవాసం కదా, మోయాబులో ఉన్న సహవాసంలో ఉన్నావా, మరి బెత్లెహేంలో ఉన్న సహవాసంలో నేను ఉన్నాము. ఈ రెండు మనం కంపేర్ చేసుకొని డిఫరెన్స్ మనకు తెలిసినట్టయితే కరెక్ట్ గా రేపటి దినం సార్ నీ మందిరం గురించిన గొప్పతనం నీకు అర్థమవుతుంది కదా. నీ సంఘము, నీ సేవకుల యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది. ఎలాంటి బోయజు లాంటి వారిని దేవుడు ఎట్లా పెట్టినాడో, వారిని ఏ సహవాసంలో పెట్టినాడో, ఎట్లా నడిపించినాడో, ఆ సహవాసంలో గొప్పతనం నీకు తెలుస్తుంది కదా. గొప్పతనం ఒక్కసారి నీకు తెలిసిన తర్వాత ఇంకెక్కడికి పోతుంది రూతు, మీరు చెప్పండి. ఉం? వేరే పొలాన్ని పోవడానికి ఆశను వస్తుందా? ఆ? అసలు వేరే చోటికి పోవాలనే ధ్యాసన తనకు కలుగుతుందా? సమస్తం ఉన్నాయి ఇక్కడ, సమస్తం ఉన్నాయి. భద్రత ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఆశీర్వాదం కూడా ఉంది. తను పోషించడమే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ దుల్లగొట్టిన తర్వాత తుమ్మడి కాకుండా ఏదో పిడికిలు అయినాయి అనుకోండి బియ్యం. ఉమ్, ఏ యా పొలానికి వినవమ్మా? ఆ యా పొలానికి వినవు, నీకే తిండికి సరిపోగా నాకేం పెడతావని అత్త సనుగుతే, ఉమ్, మళ్ళా పొద్దునకి ఇంకో పొలం చూసుకొని మళ్ళీ ఆడి మీద ఆడ రెండు పాటలు తిట్టించుకొని, ఏం పరిస్థితి ఇది చూడండి. చాలాసార్లు ఇది మనం అంటే ఆ, మన దయనీయమైన జీవితంలో, అయితే మన వ్యక్తిగత జీవితంలో అర్థం చేసుకుంటే, అంటే మోడ్యులేషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది కదా. ఆహారం తీసుకుపోయిన తర్వాత ఇద్దరికి సరిపోలేదు అనుకోండి, ఎలా ఉంటది? సింపుల్ గా చెప్తుంది అత్త. ఏమంటది? మా వేరే పొలంలోకి పోమ్మా అంటది. అంటది కదా, వెళ్ళమని. కానీ ఇక్కడ ఆ ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేదు.
తను తినడమే కాకుండా రూతు కూడా తినడానికి, లేకపోతే సమృద్ధి సమృద్ధి ఉంది అక్కడ. సమృద్ధి ఉంది. ఇంత గొప్ప ధన్యత తనకు ప్రభు ఇచ్చినాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంది. ప్రభు యొక్క సన్నిధిలో అడుగుతుంది. రాత్రి జూమ్ మీటింగ్ లో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే, ఎంతకాలం మోయాబు లాంటి సహవాసంలో నువ్వు నీ మనసంతా కూడా అన్ని దేవతల వైపు, లేకపోతే ప్రభు స్థానంలో నువ్వు వేరేది పెట్టుకొని నువ్వు ఎంతకాలం నువ్వు చూస్తావు? అలాంటి సహవాసం నీ భక్తిహీనులతో నీ సహవాసం ఎందుకు? అన్య జనులతో నీ సహవాసం ఎందుకు? మురుకులతో నీ సహవాసం ఎందుకు? తుంటర్లతో నీ సహవాసం ఎందుకు? దుర్జనులతో నీ సహవాసం ఎందుకు? దుష్టులతో నీ సహవాసం ఎందుకు? నీ ధనము, నీ బలము పోయే సహవాసం ఎందుకు? దొంగలతో నీ సహవాసం ఎందుకు? నీ సహవాసాలు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తాడు. ఎంతకాలం కదా? దొంగలం ఎందుకు అవుతున్నాము? భక్తిహీనులం ఎందుకు కావాలా? మరి తుంటర్లం ఎందుకు కావాలా? ఇలాంటి సహవాసాన్ని విడిచిపెట్టి ఈ మరి మోయాబు ప్రాంతంలో ఉన్న సహవాసం లేక దొంగ నేను వస్తే, లేకపోతే క్షమించండి, బెత్లెహేము సహవాసం దొంగ నేను వస్తే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం ఉంది, నడుపుదల ఉంది. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి నీ కొందనాలు ప్రభా. రూతు మరి ఏ సహవాసంలో నుంచి ఏ సహవాసం వచ్చిందో ప్రభా, మరి జ్ఞాపకం చేస్తున్నారు. ఋతుకు ఆ తేడా తెలిసిపోతుంది. ఇంతకాలం నేను ఇంత ఘోరమైన సహవాసంలో నేను ఉన్నాను, ఇంత మరి ఆ పాపిష్టి సహవాసంలో నేను ఉన్నానా, ఇంత నష్టం ఉందా ఈ సహవాసంలో? మోయాబులో ఉన్న సహవాసం యొక్క నష్టాన్ని తను చూసింది. బెత్లెహేముకి వచ్చిన తర్వాత తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సహవాసం తనకు. నీకు వందన ప్రభా. మరోసారి మరి జూమ్ ఇట్లా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మందిరంలో ఉన్న సహవాసం యొక్క గొప్పతనాన్ని మీరు చూపిస్తున్నారు ప్రభా. రేపటి దినము మరి ఇక్కడ ఉన్న వారు రకరకాల సంఘాలకు, రకరకాల సహవాసాలకు వారు వెళ్తున్నారు ప్రభా. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. దయ తండ్రి, మీరు మాట్లాడుతున్నారు మాతో ప్రభా. సహవాసం ఎంతో గొప్పది. అది తండ్రితో, కుమారునితో, పరిశుధాత్మ సహవాసం ప్రభా. ఏళ్ళు పెట్టి చూపించడానికి మాకు అర్హత లేదు ప్రభా. నేను ఈ సహవాసంలో లోపం ఉందని చెప్పడానికి మాకు అర్హత లేదు. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మోయాబులో నుంచి బెత్లెహేముకు తీసుకొచ్చిన దేవా, నీకు వందనాలు తెచ్చుకుంటూ ఈ జూమ్ మీటింగ్ ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చండి. అనేకులకు మరి ఆ పంచి పెట్టి అనేకులకు దీవెనకరంగా మార్చమని మా ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలాడుతున్నాం మా తండ్రి. ఆమెన్.